మహాదేవ శ్రీమాత్ర నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రద్ధా భక్తి ఛానల్. రేపు 19వ తారీఖు పౌర్ణమి, రాఖీ పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమిగా కూడా చెప్పుకునేటువంటి ఈ రోజు బ్రాహ్మణులు అందరూ కూడా యజ్ఞోపవీతాలను మార్చుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. నూతన యజ్ఞోపవీత ధారణ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఈ రోజు మీరు ఆర్థికంగా ఎవరైనా కావచ్చును, వివాహం కాని వారు కానీ, లేదా ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఈ రోజు నాడు పార్వతీ అమ్మవారుకు దర్భతో చేసినటువంటి ఒక ఉంగరాన్ని మీరు సమర్పించినట్టయితే అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. దీంతో పాటుగా ఎవరైతే కొబ్బరికాయను పగలగొట్టి అందులో 2 కొబ్బరి చిప్పలలో కూడా కొబ్బరి నూనె పోసి అందులో చక్కగా కూడా 6 వత్తులు వేసి దీపారాధన చేస్తారో ఈశ్వరుని ముందు అఖండ ఐశ్వర్యాన్ని పొందేటువంటి పరిస్థితి ఉంటుంది. దీంతో పాటుగా ఉమ్మెంత ఆకులు కావచ్చును, ఉమ్మెంత పువ్వులు, ఉమ్మెంత కాయ, ఇవి ఏవైనా కూడా ఈశ్వరునికి సమర్పించినట్టయితే మంచి ఫలితము ఉంటుంది. మరొకటి ఏమిటి అనుకుంటే, ఒక మట్టి పాత్రలో తెల్ల ఆవాలను పోసి అందులో కర్పూరం వేసి ఒక 8 లవంగాలు వేసి చక్కగా కూడా ఈ యొక్క పచ్చ కర్పూరం వేసి దాన్ని వెలిగించి దాని నుండి వచ్చినటువంటి ఆ యొక్క భస్మాన్ని ప్రతిరోజు కూడా భస్మధార అంటే విభూతిలాగా కూడా పెట్టుకున్నా కూడా శత్రు నాశనము జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇవన్నీ కూడా విశేషించి పౌర్ణమి రోజే మీరు చేయండి. పౌర్ణమి రోజు ప్రదోష కాలంలో చేసేటువంటి ప్రయత్నం చేయండి, లేదా ఉదయము 5:30 వరకు చేసేటువంటి ప్రయత్నం చేయండి. మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్.